అందరికీ నమస్తే అండి. నిన్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో మొదటి విడత డబ్బులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000, కేంద్ర ప్రభుత్వ వాటా 2,000. సో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సుమారుగా 3,200, 3,300 కోట్ల నిధులు, కేంద్ర ప్రభుత్వ వాటాగా సుమారుగా 900 కోట్లు ఎంతో వస్తుంది. సో మొత్తం కలిపి రైతుల ఖాతాల్లో 7,000 పడుతుంది. తొలి విడత సంవత్సరానికి 3 విడతల్లో 20,000 వేస్తారనమాట. మొత్తం కలిపిది పీఎం కిసాన్ అండ్ అన్నదాత సుఖీభావ కలిపి. అయితే ఈ కార్యక్రమం ప్రారంభంలో సాధారణంగా గత ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రారంభించాలంటే ఎలా చేస్తారు? సీఎం గారు గత సీఎం గారు క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరడం, ప్యాలెస్ నుంచి బయలుదేరడం, వెన్యూకి వెళ్ళడం, హెలిప్యాడ్లు, పరదాలు, మంది మార్బలం చుట్టూ పోలీసులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, వేలాది మంది జనం, ఒక బటను నొక్కడానికి ఒక బటను, సో చుట్టూ పరదాలు, బారికేడ్లు, ఎవరైనా ఎర్ర చొక్కా వేసుకొని వస్తే వాళ్ళని ఆపేయడాలు, ఎవరైనా నలుపు డ్రెస్సు నలుపు చున్నీలు వేసుకొని వస్తే వాళ్ళని ఆపేయడాలు, ఎక్కడైనా పక్కన పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటే ఆ బిల్డింగ్ చుట్టూ కూడా 100 మంది పోలీసులు కాపలా కాయడాలు, ఎక్కడైనా ఒక మంచి పెద్ద చెట్టు ఉంటే దాన్ని నరికేయడాలు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చూసి జనం విసిగిపోయారు. నిన్న అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభంలో ఎటువంటి హంగు ఆర్భాటం లేదు. చాలా సింపుల్గా ఒక పొలం గట్టు మీద నూలక మంచం వేసుకొని కార్యక్రమం చేశారు. పొలం గట్టు మీద నూలక మంచం. ఆ కార్యక్రమానికి వెళ్ళిన రైతులు ఎండలోనే ఉన్నారు. కనీసం గొడుగు కూడా లేదు. సీఎం గారికి కూడా గొడుగు పట్ల. టెంట్ కూడా లేదు. ఒక టెంట్ వేస్తే యాక్చువల్లీ 500, 1000 రూపాయల ఖర్చుతో టెంట్లు వేయించవచ్చు. మొత్తం అక్కడ ఉన్న 1000 మందికి సరిపడా టెంట్లు వేయించవచ్చు, ఒక 10 టెంట్లు. కానీ వేయించాల. ఎందుకంటే ఒక రైతు టెంట్ వేసుకొని వ్యవసాయం చేస్తాడా? ఒక రైతు గొడుగు వేసుకొని వ్యవసాయం చేస్తాడా? కాదు కదా. రైతు మండు టెండలో వ్యవసాయం చేస్తాడు. పొలానికి నీరు పెట్టాలన్నా, దుక్కు దున్నాలన్నా ఏదైనా మండు టెండలో. పొలానికి నీరు పెట్టాలంటే ఒక్కోసారి అర్ధరాత్రి అయినా వెళ్ళొచ్చు, కరెంట్ ఉంటుందని. సో రైతు కష్టాన్ని ప్రతిబింబించేలాగా, రైతు శ్రమకి విలువనిచ్చేలాగా, రైతు చెమటని గుర్తించేలాగా నిన్న బహుశా ఐడియా ఎవరిదో, ఆ కాన్సెప్ట్ ఎవరిదో, అది సీఎం గారిదో లేదంటే పక్కనున్న పిఆర్ వాళ్ళదో, కానీ మంచి కాన్సెప్ట్ డిజైన్ చేశారు. ఒక చేను, మొక్కజొన్న చేను, దాని మీద ఆ గట్టు మీద నూలక మంచం వేసుకొని సీఎం గారు అధికారులు కూర్చున్నారు. ఆ గట్టు మీదే పక్కన మంత్రి గారు, లోకల్ ప్రజాప్రతినిధులు ప్లస్ అభ్యర్థి అదే ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జి ప్లస్ రాష్ట్ర స్థాయి అధికారులు చాలామంది, ఆ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు చాలామంది ఆ గట్టు మీదే కూర్చున్నారు. సో ఎదురుగా మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు, మేము ప్లస్ రైతులు, 478 మంది రైతులు, ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజలు, ఓవరాల్గా ఒక 1,500, 2,000 మంది వచ్చారు అంతే. మరీ బీభత్సంగా అట్టహాసంగా మీరు డ్వాక్రా మహిళలను తీసుకురండి, మీరు విద్యార్థులను తీసుకురండి. నిజంగా సీఎం గారు తలుచుకుంటే ఎంత, ఇది గ్రాండ్గా చేద్దాం, ఒక వెన్యూ వేయండి, ఏసీలు పెట్టండి, ఒక 20,000 మందిని తీసుకురండి అంటే తీసుకొచ్చేస్తారు కదా. ఒక 2-3 కోట్లు ఖర్చు అవుద్ది. ఆ వేదిక నిర్మించడానికి 1,50,00,000 ఖర్చు అవుద్ది. మొత్తం మీద భోజనాలకి దానికి దీనికి ఇంకా 50 లక్షలు లేదంటే 1 కోటి రూపాయలు ఖర్చే, ఒక 3 కోట్ల ఖర్చులో కార్యక్రమం ఘనంగా జరుగుద్ది. కానీ దాని జోలికి వెళ్ళాల. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేవు. వేదిక కూడా నిర్మించాల, టెంట్లు కూడా వేయాల. ఇది కేవలం రైతు కోసం, రైతు శ్రమని గుర్తిస్తూ, రైతు చెమటకు విలువనిస్తూ చేపట్టిన కార్యక్రమం అన్నమాట. చాలా చంద్రబాబు గారి వయసు 75 ఏళ్ళు. 75 ఏళ్ల వయసులో నిన్న మళ్ళీ ఎండ ఎక్కువ ఉంది. దట్టు ఆ ప్రాంతంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. పశ్చిమ ప్రకాశంలో ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి. దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి ఆ ప్రాంతంలో. సో నిన్న కూడా టెంపరేచర్ మోర్ దాన్ 37, 38 ఉందంట. సో అక్కడ కూడా ఆయన పొలం గట్టు మీద దాదాపుగా 50 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు, నిల్చొని ప్రసంగించారు. సో ఇది ఖచ్చితంగా డిఫరెంట్గా చెప్పుకోవాలి. చెట్లు కొట్టేయడాలు లేవు, పరదాలు పెట్టడాలు లేవు, బారికేడ్లు పెట్టడాలు లేవు, భారీగా మంది మార్బలాన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద ఏడుపు కొట్టు, నా వెంట్రుకు కూడా పీకలేరు, నన్నేమి చేయలేరని ఏడుపు కొట్టు ప్రసంగాలు లేవు. చాలా సింపుల్గా స్పష్టంగా ఏం చెప్పాలనుకున్నారు అది చెప్పారు అంతే. సో అందుకే ఇటువంటి కాన్సెప్ట్ బాగుంది. వీలైతే అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే, 1 ఖర్చు తగ్గుద్ది, ప్రభుత్వానికి కార్యక్రమ నిర్వహణ ఖర్చు తగ్గుద్ది. 2 అధికారులకి, ప్రజాప్రతినిధులకి శ్రమ తప్పుద్ది. జనాలను తీసుకురావాలి, డ్వాక్రా మహిళలను తీసుకురావాలి, పిల్లలను తీసుకురావాలనే శ్రమ తప్పుద్ది. 3 ఇక్కడ వాళ్ళకి రైతు కష్టానికి గుర్తించినట్టు ఉంటుంది అనమాట. సో అందుకే నిన్న కార్యక్రమం అయితే బాగుంది.
సో వీలైతే నిన్న కార్యక్రమం ఎవరైనా లైవ్లో చూడకపోతే చూడండి, ఆ ఫోటోలు వీడియోలు అవి చూడండి. థ్యాంక్ యూ.